జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఒక పక్క రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలోనూ బిజీ అయ్యారు. ఓ పక్క ఓజీ, మరో పక్క హరిహర వీరమల్లు, మరో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైన్లో పెట్టేశారు. అయితే లైన్లో పెట్టడం వరకు ఓకే, కానీ అసలు ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ తో బీభత్సమైన హైప్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఎవ్వరు ఆపకుండా ఆగిపోయినట్టయింది. ఆ సినిమా ఊసేయలేకపోవడంతో రీసెంట్ గా ఆ సినిమా ఆగిపోలేదు అని, షూటింగ్ ఉంటుందని హరిశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ సినిమా షూటింగ్ ఎప్పుడవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే దీని పరిస్థితి ఇలా ఉంటే హరిహర వీరమల్లు పరిస్థితి మరీ ఘోరం. ఆ సినిమా వాయిదా పడకపోతే వార్త, పడితేం వార్త అనేంత ఘోరంగా మారింది పరిస్థితి. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కష్టాలు పడుతూ, దర్శకులు మారుతూ, షూటింగ్ షెడ్యూలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు పూర్తయింది. అయితే జూన్ 12న ఈ సినిమా భారీ విడుదలకు రంగం సిద్ధం చేశారు. పోస్టర్లు కూడా వేశారు, ప్రచారం కూడా కల్పించారు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందంటూ ప్రచారం షురూ అయింది. బయ్యర్లు ఎవరు ఈ సినిమాని కొనడానికి ముందుకు రావడం లేదని కొందరు, లేదు అవుట్పుట్ సరిగ్గా లేదని మరికొందరు, అదంతా కాదబ్బా గ్రాఫిక్ వర్క్స్ కంప్లీట్ కాలేదని ఇంకొందరు, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఫైనల్గా హరిహర వీరమల్లి సినిమా అయితే వాయిదా పడ్డం మాత్రం పక్కా అనే సమాచారం అయితే అందుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్కి స్టార్ ఇమేజ్ ఉన్నా, బాక్సాఫీస్ని షేక్ చేసేంత సత్తా ఉన్నా కూడా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా కలెక్షన్స్ని రాబట్టుకోలేకపోయాయి. బ్రో సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో నిర్మాతలకి నష్టాలు మిగిల్చింది. ఇక భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్ పరంగా నిర్మాతలకి లాభాలైతే తెచ్చిపెట్టలేదు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ మార్కెట్ డల్గా ఉండడం కూడా ఒక కారణమైతే, భారీ రేట్లు పెట్టేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ హరిహర వీరమల్లు సినిమా కొనడానికి ముందుకు రాకపోవడంతో ఈ సినిమా వాయిదా తప్పనిసరి అయిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక అయినప్పటికీ కూడా ఈ సినిమా అనుకున్నంత హైప్ రాలేదు అన్నది వాస్తవం. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశారు, కానీ ఇప్పటి వరకు కూడా ట్రైలర్ కూడా రాలేదు. పోనీ సాంగ్స్ ఏమన్నా బాగున్నాయంటే కీరవాణి స్వరపరిచిన పాటలు జనంలోకి వెళ్లలేకపోయాయి. ఇలాంటి టైంలో సినిమా మళ్లీ వాయిదా అంటే నిర్మాతని మరింత కష్టంలోకి నెట్టినట్టే. అయితే ఇప్పటికే పలుసార్లు హరిహర వీరమల్లు సినిమా వాయిదాల మీద వాయిదాలు పడ్డం, ఇప్పుడు ఈ సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరూ ముందుకు రావడం లేదు అనే ప్రచారం జరగడంతో ఒక రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది.